క్లూ టుడే న్యూస్ కు స్వాగతం. ఎదలాబాద్ డివిజన్ ఔషాపూర్ గ్రామంలో గత కొన్ని నెలలుగా విద్యుత్ సమస్య విపరీతంగా నెలకొన్న కారణంగా సమస్య పరిష్కారం కొరకు గట్కేసర్ మండల విద్యుత్ కార్యాలయం ముట్టడించి ధర్నా నిర్వహించిన ఔషాపూర్ గ్రామ ప్రజలు, యువకులు అనంతరం విద్యుత్ అధికారికి వినతి పత్రం అందజేసి సమస్యను విద్యుత్ అధికారికి తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారి మాట్లాడుతూ మాపై అధికారులకు తెలియజేస్తానని, మీ సమస్యలు త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గట్కేసర్ మండల ప్రధాన కార్యదర్శి పన్నాల కొండలరెడ్డి, ఔషాపూర్ మాజీ ఉప సర్పంచ్ ఎలసాని ఐలయ్య యాదవ్, ఔషాపూర్ గ్రామ పంచాయతీ మాజీ సభ్యులు బొడిగే శ్రీనివాస్ గౌడ్, కొలిచెలిమే వీరేశం, కందకట్ల దయాకర్ రెడ్డి నాయకులు ముద్దం లక్ష్మణ్ యాదవ్, జిల్లా మల్లికార్జున్, గ్రామ యువకులు గుర్రం వినాయరెడ్డి, చిల్కమరి మహేష్, సత్యనారాయణ, జిల్లాల ప్రభాకర్, ఎలసాని వీరేష్ యాదవ్, సురేష్ యాదవ్, ఎలుసాని చిన్న యాదవ్, ఆమిదాల రమేష్, డొంకెని ప్రభాకర్, అమిదాల భిక్షపతి గౌడ్, డొంకెని భాస్కర్ గౌడ్, ఉట్కూరి భార్గవ్, అమిదాల రమేష్ గౌడ్, డొంకెని అరవింద్, అమిదాల ప్రభాకర్ గౌడ్, మరి చెన్నారెడ్డి, కాసుల నరేష్ తదితరులు పాల్గొన్నారు. మంచిగా ఇంతవరకు వాటికి ఎన్నిసార్లు పెట్టాలి మళ్ళీ నా పర్సనల్ నెంబర్ ఈ ఫోన్ నా దగ్గర లేదు. నేను పెట్టినా, నేనే సంతకం పెట్టాను కాబట్టి నేనే ఆ 10 రోజులు ఇన్ఛార్జ్ ఉన్నాను. లీవ్లో ఉన్నప్పుడు నేనే పెట్టినా, నా పేరు మీద ఉంది. అది వర్కాడికి క్లోజ్ అయిందా నేను జీతం కూడా రాదు. మీకు ఆ సంగతి మీరు అనుకుంటారు. అర్థమైందా? మనకి 3 ఫీడర్లు ఆప్షన్ ఉంది. జంక్షన్పూర్ నుంచి మనకి ఏజెల్ ఫీడర్ గేట్ గడ్డ కాడ ఇవ్వాలి, లైన్ కలపమని చెప్పి. ఎందుకంటే మీ విలేజ్ సప్లై చేయాలంటే అగ్రికల్చర్ ఆన్ ఉంటుంది. అదేమన్నా బంద్ అయినప్పుడు ఇటు నుంచి ఆన్ చేయొచ్చు. అది 2వ ఫీడర్ ఇన్సులేటర్ పోయినాయి అన్న తీసుకుని అది మార్చేసి గేట్ గడ్డ కాడ ఉంది కదా, అది చేయమని చెప్పింది. అది అయిపోతే మీకు సప్లై పోయింది అనుకో, అటు నీకు బ్యాక్ ఫీడింగ్ చేస్తారు. అట్లా చేస్తే అనుకో అప్పుడు ఏమవుతుంది, నీకు ఇంట్రెస్ట్ ఉండాలి, చెయ్యాలి, చేయించుకుంటే ఆయన కోఆపరేటివ్ చేసుకోవాలి. మీకు 100% చేయడానికి సమస్య ఊర్లో ఉంటలేదు సార్. ఓన్లీ శ్రీనిధి, అనురాగ్ వెంచరు, మన లైట్ ఉందా, మన ఇస్టాక్ అక్కడ లోపల పోతుంది లైన్, ఆ 3 కన్నా వస్తున్నది సమస్య. చెట్టు ఉంటుంది, ఊర్లో సమస్య ఏం లేదు. ఈ వీటి వల్ల ఊరు మొత్తం కరెంట్ పోతుంది. సప్లై బంద్ చేస్తాం. నేను ఏం చేసి ఓపెన్ చేస్తే ఓకే సార్. నీకు మొత్తం మీ ఫీడర్ మొత్తం చెప్తాను. నీకు ఇటు సప్లై ఇటు బ్యాక్ ఫీడింగ్ కొట్టేయచ్చు. అర్థమైనా? ఇంకోటి అటు నుంచి కూడా హెచ్పిసి అవసరం మళ్ళీ మీకు కావాలంటే పోయి చూడండి. కాదు, వినాయకులు చెక్కు బొమ్మలు చెప్తారు. ఆడ లైన్ క్రాసింగ్ కొత్త లైన్ వేపించి పెట్టిన చూడండి. కావాలంటే దాని రోడ్ క్రాసింగ్ కాడ పర్మిషన్ రాదు. ఇది హైవే క్రాసింగ్ ఉంది కదా, అవతల 30 kV లైన్ ఉంది. ఆ 30 kV లైన్ క్రాసింగ్ రాదు. మన పర్మిషన్ వచ్చింది అనుకున్నాం. అటు నుంచి కూడా ఇటు మళ్ళీ ఇటు నుంచి బంద్ అయినా ఇటు బంద్ చేసి ఇది కొట్టేయడం, అటు నుంచి ఇటానికి కూడా మళ్ళీ రివర్స్ తీసుకోవడానికి ప్రొవిజన్ పెట్టి ఉన్నాడు కదా. ఈయన నైట్ డ్యూటీ చేసి
ఇట్లా ప్రాబ్లం ఉంది సార్. ఒక్క నిమిషం సార్. నమస్తే సార్. నమస్తే. చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. అందరికి ఇన్వర్టర్ ఉన్న వాళ్ళకేమో మంచిగా ఇన్వర్టర్ తో నడుస్తుంది, 2-3 గంటలు వాళ్ళకి సరిపోతుంది. మామూలు గరీబ్ ప్రజానికానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి చంటి పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలకు దోమలు మరీ విపరీతంగా ఈ వర్షాకాలం కాబట్టి దోమలు చాలా ఉన్నాయి. దోమల బాధ కూడా చాలా ఇదైపోయి ఫ్యాన్లు లేకపోవడం వల్ల దోమలు ఎక్కువ కరుస్తున్నాయి. కాబట్టి ఈ కరెంటు అధికారులు చాలా దయదలిచి మా ఔషాపూర్ మీద అతి త్వరలో పరిష్కారం చేయగలరని కోరుకుంటున్నా. గడికి ఒకసారి కరెంటు నైట్ పూట కూడా తీసేస్తారు. నైట్ 2 గంటలకు కూడా కరెంటు తీసేసి పిల్లలకు దోమలు కానీ చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలు నిద్రపోతలేరు, చాలా ఇబ్బంది అవుతుంది. దీని పరిష్కారం మన కరెంటు ఆఫీసర్లు దీనికి పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు మరి కరెంట్ ఆఫీసు గట్కేసర్లో మరి ఔషాపూర్ గ్రామానికి సంబంధించిన అందరూ అన్ని పార్టీలకు అతీతంగా మరి ఈ రోజు యువకులు కానీ అందరూ ఔషాపూర్ గ్రామంలో కరెంటు సమస్యతోని గత చాలా సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడు చూసినా పోయినప్పుడల్లా గంటలు, 2 గంటలు, 3 గంటలు కరెంట్ పోతుంది. అంటే కనీసం ఫీజు పోతే కూడా 3-4 గంటలు టైం పడుతుంది కనీసం ఆ ఫీజు చేయడానికి. ఎందుకంటే ఎవరు ప్రాపర్ గా రెస్పాన్స్ ఇస్తలేరు. ఎందుకంటే ఏమంటే సరిపోయేంత సిబ్బంది లేదంటారు. ఆయన అక్కడ లోకల్లో వర్క్ ఉన్నాయనేమో అక్కడెక్కడ మాదారం ఎక్కడ పంపుతారు. ఆ మాదారంలో వేసి ఇక్కడికి వచ్చేసరికి 3-4 గంటలు పడుతుంది. అందుకనే కరెక్ట్ గా ఎంప్లాయీస్ ని పెంచి మా గ్రామానికి ఒక ఎంప్లాయీని కేటాయించాలని. ఎందుకంటే గ్రామం పెద్దగా అయింది, కాలనీలు అన్నీ వచ్చినాయి. అందుకనే దాని తగ్గట్టుగా ఎంప్లాయీస్ కూడా పెంచాలని. అదేవిధంగా లో కరెంట్ సమస్య కూడా చాలా ఉన్నది. ఈ 3 ఫేజ్ నుంచి సింగిల్ ఫేజ్ అంటే చాలా కాలనీలో సింగిల్ ఫేజ్ కరెంట్ ఉన్నది, దాన్ని 3 ఫేజ్ కు మార్చాలని. ఎందుకంటే లో కరెంట్ వస్తున్నది. అలాగే అన్ని అంటే కొన్ని కాలనీలు పెద్దగా వల్ల ట్రాన్స్ఫార్మర్ ఉండడము, దాంతో ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ లో అన్ని అంటే కాలనీలు కొన్ని ఇండ్లు ఎక్కువ ఇవ్వడం వల్ల మళ్ళీ అక్కడ కూడా కరెంటు ఇంకా దాన్ని పెంచాలని. అంటే ఆ లో అవుతుంది కరెంటు కాబట్టి అక్కడ కూడా ట్రాన్స్ఫార్మర్ పెంచాలని. ఈ సమస్యలన్నీ ఔషాపూర్ లో క్లియర్ చేయాలని మరి యువత గత కొద్ది రోజులుగా చాలా ఇబ్బంది అంటే అన్ని గ్రూపులలో కానీ అంత కానీ ఇప్పుడంతా జంజీ నడుస్తున్నట్టుగా ఔషాపూర్ లో కూడా మరి ఈ యూత్ అంతా మరి దీనిపైన చాలా గట్టిగా లొల్లు పెడుతున్నారు గత వారం రోజుల నుంచి. అందుకనే ఇక్కడికి వచ్చి ఏఈ గారిని కలవడానికి వచ్చినాము. ఏఈ గారికి, ఏడీ గారికి ఇక్కడ మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ ప్రాబ్లం ని ఈ వారం రోజుల్లో మా ఔషాపూర్ గ్రామంలో ఉన్న కరెంటు సమస్యను తీర్చాలని కోరుకుంటున్నాము. తీర్చని ఎడల మరి మళ్ళీ వచ్చి ఇక్కడే ఈ కరెంట్ ఆఫీస్ దగ్గరే ధర్నా కార్యక్రమం పెట్టుకుంటాము. ఖచ్చితంగా ఈ వారం రోజుల్లో మా సమస్యను పరిష్కరిస్తారని మేము అనుకుంటున్నాం. గట్కేసర్ మండల్ మేడ్చల్ నియోజకవర్గంలో మా ఔషాపూర్ గ్రామంలో కరెంట్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే ఒక 2-3 గంటలకు ఒకసారి పోయిందంటే 2-3 గంటల దాకా కరెంట్ వస్తలేదు. మరియు మా అంశాపూర్ మాదారానికి ఒకటే హెల్పర్ ఉండేపటికే ఉన్నాడు. కాబట్టి ఆయన కరెంటుకి ఏం చేయలేకపోతుంది. ఈ మాదారంలో ఉంటే ఔషాపూర్లో అవుతుంది, ఔషాపూర్లో ఉంటే మాదారం, అట్లా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మాకు కూడా ఒక ఔషాపూర్కి సపరేట్ గా ఒక హెల్పర్ ని కేటాయిస్తే బాగుంటుందని కరెంటు డిపార్ట్మెంట్ అధికారులకు కోరుచున్నాము. మరియు ముఖ్యంగా ఏంటంటే మరి వోల్టేజ్ వచ్చి ఈ ఫ్రిడ్జులు, ఫ్యాన్లు, ఈ ఏసీలు అన్ని కాలిపోతున్నాయి.